తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు జడ్జి సిటీ రవికుమార్, టీడీపీ నేత బోండా ఉమా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 4వ తేదీన ప్రజాప్రభుత్వం రాబోతుందని, సర్వేలు కూటమికి అనుకూలంగా ఉందని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని బోండా ఉమా ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలలో ఒక్కసారి కూడా శ్రీవారికి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించలేదని బోండా ఉమా విమర్శించారు. అలాగే తెలుగుదేశం అలాగే మిగిలినటువంటి కూటములకి అనుకూలంగా చూపిస్తున్నటువంటి తరుణంలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. అన్ని వ్యవస్థలని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అన్ని వ్యవస్థలని కూడా మళ్ళీ గాడిలో పెట్టవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజలకి మెరుగైన పరిపాలన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ ఉన్నటువంటి గత 5 సంవత్సరాల ప్రభుత్వాలు స్వామివారి మీద భక్తి లేకుండా రాజకీయంగా వెంకటేశ్వర స్వామివారి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టీటీడీని వాడుకున్నారు పాలకులు. ఎందుకంటే అనేక రకాలుగా స్వామివారిని టీటీడీని స్వామివారి పేరుని రాజకీయంగా వాడుకున్నారు. దాన్ని భక్తితో ఇక్కడ చైర్మన్ కానీ ముఖ్యమంత్రి కానీ ఏ రోజు కూడా భక్తితో వ్యవహరించాలి. అది ఘోర పాపం. అది ఎందుకంటే ఇవాళ అన్ని మతాలు మంచిగా ఉండాలి, అన్ని మతాలు బాగుండాలి. కానీ ఏ మత విశ్వాసాలు ఆ మతానికి ఉంటాయి. అలాంటిది లేకుండా కనీసం 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా దంపతులతో ముఖ్యమంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి దాఖలాలు లేవు. అలాగే చైర్మన్ అయితే మరి స్వయంగా ఆయన కుటుంబంలోనే క్రైస్తవ వివాహం చేసినటువంటి సందర్భాలు చూసాం. ఎన్నిటిని కూడా స్వామివారు చూస్తారు. రేపొద్దున మంచి ప్రభుత్వం, ప్రజా పరిపాలన, ధర్మాన్ని విశ్వసించే ప్రభుత్వం, ధర్మాన్ని ఆచరించే ప్రభుత్వం రాబోతుంది. అందుకనే స్వామివారిని కోరుకున్నాం. ఇప్పుడు రేపు 4వ తారీఖు ఫలితాలు అన్ని రకాలుగా మీ ఆశీస్సులు ఉండాలని స్వామివారి